హాయ్ ఎవ్రీవన్, ఛానల్కి కనుక కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కిందే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇవాళ మనం క్రెటా 2020 వర్షన్ని చూస్తున్నాం. సో దాని ఫస్ట్ లుక్ అండ్ రివ్యూ. మనకి ఇది వచ్చేసి రిమోట్ అనమాట. సో ఇది వచ్చేసి కారు. అండ్ మనకి వాడు బ్యాక్ డిక్కీ ఓపెన్ చేసేది కూడా రిమోట్లోనే ఇచ్చాడు. అండ్ మనకు వచ్చేసి లోపలంతా ప్రీమియర్ లుక్ ఇచ్చాడు. ఇవి వచ్చేసి సీట్స్ చాలా నీట్గా ప్రీమియర్గా ఉన్నాయి. లోపల కూడా చాలా బాగుంది అంతా. అండ్ బ్యాక్ సైడ్ మనకు వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ అండ్ టూ ఏసీ బ్లోవర్స్ ఇచ్చాడు. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అండ్ ఏసీ బ్లోవర్స్ 4 ఉన్నాయి ఫ్రంట్. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి 6 గేర్స్ వస్తాయి. అండ్ ఇక్కడ మనకి ఏమైనా పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చాడు. అండ్ మనం డ్రైవింగ్ ఇక్కడ చూసుకుంటే మనకి అంతా కంట్రోల్స్, విండో కంట్రోల్స్, అంతా లాక్ కంట్రోల్స్ అండ్ సైడ్ మిర్రర్ అడ్జస్టబుల్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి. మనకి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ స్పీకర్స్ కూడా వాడు ఇక్కడే మనకి ప్రొవైడ్ చేశాడు డైరెక్ట్గా. సో మనకి ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఏ డోర్ అయితే ఓపెన్ ఉందో మనకి అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు డిక్కీ ఓపెన్ చేస్తున్నాం చూడండి, డిక్కీ డోర్ ఓపెన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు రైట్ సైడ్ బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తాం చూడండి. అండ్ ఇప్పుడు అది మళ్ళీ క్లోజ్ చేయగానే డైరెక్ట్గా మనకి అదంతా క్లోజ్ అయిపోతుంది. అండ్ డైరెక్ట్ మనకి విజువల్ ఇచ్చేసాడు ఇక్కడే. సో ఇప్పుడు ఈ డోర్ వేస్తా చూడండి. అండ్ ఇప్పుడు మనకి అన్ని డోర్స్ లాక్ అయిపోయాక ఇలా హుండై సింబల్ వస్తుంది. సో ఇదనమాట దీని లాక్ మెకానిజం. అండ్ మనకు వచ్చేసి 6 గేర్స్ ఉంటాయి ఇందులో. మనకి ఇక్కడ 3 ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చాడు. అండ్ రైట్ సైడ్ ఎడ్జ్ వచ్చేసి సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ వాడు అన్నీ డిస్ప్లే చేస్తాడు, మైలేజ్ ఎంత వస్తుంది, ఎంత కిలోమీటర్స్. అండ్ ఇది వచ్చేసి ఏసీ బ్లోవర్ కంట్రోల్, మనం ఎంత అయితే పెట్టుకోవచ్చు. ఇది మనకి మానిటర్ ఒకటి ఇచ్చాడు, బ్యాక్ రేర్ వ్యూ మానిటర్ అండ్ సాంగ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి హెడ్ లైట్, సైడ్ లైట్ మిర్రర్స్. మనకి ఇక్కడ మొబైల్ ఫోన్ కాల్ కంట్రోల్ చేసుకోవచ్చు, వాల్యూమ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చూస్తున్నారా, సైడ్ మిర్రర్ నేను ఇక్కడే కంట్రోల్ చేస్తున్నాను. సో మనకి వాడు లోపలే కంట్రోలర్ ఇచ్చాడు సైడ్ మిర్రర్కి. అండ్ విండోస్ డౌన్కి అంతా 4 విండోస్ మనకి ఇక్కడే ఇచ్చాడు వాడు. మనకి లాక్ కూడా సెంట్రల్ లాకింగ్ మొత్తం ఇక్కడ డ్రైవింగ్ సీట్. అండ్ మనకి కీ కూడా ఇచ్చారండి. అండ్ కీ ఎందుకో మరి ఎక్కడ పెట్టాలో నాకు తెలియదు, కానీ మనకి కీ కూడా వాడు ప్రొవైడ్ చేశాడు. అక్కడ బటన్ నొక్కితే కీ వస్తుంది. వాడు మనకి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకటి ప్రొవైడ్ చేశాడు. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ కిట్. అండ్ ఇది లెటర్ ఏదో హుండై నుంచి లెటర్ అనుకుంటా. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది నార్మల్ బుక్ అనమాట, క్రెటా వాడు ఏదో బుక్ ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి పొల్యూషన్ ఆథరైజ్ స్టిక్కర్ ఒకటి ఇచ్చాడు. మనకంతా వారంటీ ఏదో ఇవన్నీ ఇచ్చాడు. మనకి సర్వీస్ బుక్, ఇది సర్వీస్ ఫస్ట్ సర్వీస్. పైన మనకి లైట్స్ వచ్చేసి ఇది వచ్చేసి ఆన్, ఇది ఆఫ్. అండ్ కరెక్ట్గా మనం మిడిల్లో పెట్టుకుంటే డోర్ పడనప్పుడు మనకి అక్కడ ఆన్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మనం స్పెక్టికల్స్ కానీ లాగ్ ఏమన్నా కీస్ కానీ ఏమన్నా అక్కడ పైన పెట్టుకోవడానికి మనకి షెల్ఫ్ లాగా ఇచ్చాడు చిన్నది. అండ్ ఈ సన్ పడకుండా సన్ షేడ్స్లో మనకి లెఫ్ట్ సైడ్ దానికి మిర్రర్ ఇచ్చాడు. అండ్ డ్రైవింగ్ సీట్ దానికి మిర్రర్ ఇవ్వలేదు. డ్రైవింగ్ సీట్కి మిర్రర్ ఇస్తే ఇంకా డ్రైవింగ్ చేయకుండా మిర్రర్ చూస్తారు కాబట్టి. మనకి ఇక్కడ వచ్చేసి రేర్ వ్యూ ఇచ్చాడు. మనం రివర్స్ చేసేటప్పుడు ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు, బ్యాక్ సైడ్ కెమెరా వ్యూ మనకు కనిపిస్తుంది. అండ్ వచ్చేసి ఏసీ బ్లోవర్స్ అనమాట. మనకి వాడే ఇవి ప్రొవైడ్ చేశాడు. సన్ పడకుండా మనం మామూలుగా పెట్టించుకోకుండానే వాడే మనకి కార్తో పాటు ప్రొవైడ్ చేసేసాడు. ఇవి వచ్చేసి మనకి కింద యాక్సిలరేటర్, బ్రేక్ అండ్ క్లచ్. మనకి ఇక్కడ వచ్చేసి పెట్రోల్ అది ఓపెనింగ్ దను, ఇక్కడ వచ్చేసి ముందు బార్నెట్ ఓపెనింగ్ ఇచ్చాడు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంజిన్. మనకి హుండై క్రెటాలో వచ్చేసి 5 వర్షన్స్ ఉన్నాయి, 6 వర్షన్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మిడ్ వర్షన్ అనమాట, థర్డ్ది క్రెటా ఎస్ అనమాట. సో దీని తర్వాత ఎస్ఎక్స్ అండ్ ఎస్ఎక్స్ఓ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి 1.5 లీటర్స్ డీజిల్ ఇంజిన్ అనమాట ఎస్కి వచ్చేసి. సో మనకి ఇది వచ్చేసి మైలేజ్ వచ్చేసి నియర్లీ మన ఈ లోకల్ రోడ్స్లో అయితే 15-16 ఇస్తుంది. అండ్ హైవే అయితే మనకి 20 దాకా వస్తుంది. డిక్కీ చూసుకోవచ్చు మనం, బ్యాక్ సైడ్ మనకి చాలా పెద్దది ఇచ్చాడు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి ట్రయాంగిల్ ఇది ఉంటుంది కదా, రెడ్
మనకి ఎప్పుడైనా పంచర్ పడినప్పుడు కానీ బ్యాక్ సైడ్ నైట్ టైమ్ ఇది ట్రయాంగిల్ హజార్డ్ సైన్ ఉంటుంది కదా, ఇది ఇక్కడ చూపిస్తున్నట్టు. అండ్ ఇది వచ్చేసి మనకి కింద స్టెఫ్నీ ఒకటి ఇచ్చాడు, ఎక్స్ట్రా టైర్, అండ్ మనకి దానికి సంబంధించిన జాకీ అవన్నీ అందులో ఉంటాయి. ఇది వచ్చేసి ఎక్స్ట్రా టైర్, అండ్ మనకి డిక్కీలో లోపల ఒక లైట్ కూడా ఇచ్చాడు. చాలా పెద్దది ఇచ్చాడు బ్యాక్ సైడ్ స్పేస్ అయితే, చాలా లగేజ్ పడుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి రేర్ వ్యూ కెమెరా ఉంది కదా, మనకి ఫ్రంట్ వస్తుంది కదా, అండ్ అది వచ్చేసి ఇక్కడ డిక్కీ లాక్ ఓపెనింగ్ దగ్గర ఉంటుంది. సో మనకి ఇందులో వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అడ్జస్టబుల్ సీట్స్, అండ్ టైర్ ప్రెషర్ మానిటర్ కూడా ఉంటుంది. మనకి టైర్ ప్రెషర్ మానిటర్ ఏంటంటే ఎయిర్ చూపిస్తూ ఉంటుంది అనమాట మనకి ఫ్రంటే, అంటే మనం చెక్ చేసుకోకుండా నార్మల్గా. అండ్ దీని ఇంజిన్ వచ్చేసి 1497cc. గేరింగ్ మాన్యువల్, అంతే, ఆటోమేటిక్ కాదు, మాన్యువల్ గేరింగే. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఇది మనకి డీజిల్ ఇంజిన్ కాబట్టి 50 లీటర్స్ ఇచ్చాడు ట్యాంక్ కెపాసిటీ. ట్యాంక్ కెపాసిటీ 50 లీటర్స్, అండ్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 5 లీటర్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు మేము ఒక రౌండ్కి వెళ్తున్నాం, చూద్దాం కార్ ఎలా ఉంటుందో, దాని స్మూత్గా ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఇది మనం చూడొచ్చు ఇక్కడ బ్యాక్ సైడ్ కెమెరా. అండ్ కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం తక్కువ, ఎందుకంటే పెద్ద వెహికల్స్కి మనకి మొత్తం కనిపించదు, కానీ చాలా కింద తగలకుండా ఇలాంటి ఇష్యూస్ మట్టుకి అసలు చాలా ఏముండవు. అండ్ మనకి లెగ్ రూమ్ కూడా చాలా ఎక్కువ ఇచ్చాడు. అండ్ మనకి ఇప్పుడు సౌండ్ క్వాలిటీ చూడండి మీరు ఒకసారి. సో చాలు, దీనికన్నా ఎక్కువ ప్లే చేస్తే మనకి కాపీరైట్ వచ్చేస్తుంది మళ్ళీ. సో అండ్ ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ మిర్రర్ అనమాట. కార్ అయితే చాలా స్మూత్గా వెళ్తుంది, 60-70 వెళ్ళినా మనకి చాలా నీట్గా స్మూత్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఎటువంటి సస్పెన్షన్ కానీ బాగుంది, కొత్త కార్ కాబట్టి. చాలా ప్రీమియర్ లుక్ వచ్చింది లోపల కూడా. ఇదంతా ఏసీ కానీ ఆ లుక్ కానీ ఆ ఇంటీరియర్ చాలా నచ్చింది నాకు. స్పీడోమీటర్ కానీ ఆ డిస్ప్లే కానీ మనకి ముందు అసలు కంఫర్ట్గా అసలు 10 out of 10 ఇవ్వచ్చు. అండ్ ఏసీ కూడా చాలా బాగుంది, బాగా వస్తుంది. కొత్తది కాబట్టి వస్తాయి అనుకోండి ఏ కార్స్ అయినా. లెగ్ రూమ్ చాలా ఉంది. మనకి నైట్ టైం కూడా వచ్చేసి మీరు చూసుకోవచ్చు, ఇక్కడ అంతా లోపల నీట్గా అన్నిటికీ లైటింగ్ చాలా బాగా వైట్ కలర్లో. బ్యాక్ లైట్స్ కానీ రెడ్ లైట్స్ కానీ మనకి మిడిల్లో కూడా ఇచ్చాడు రెడ్ లైట్. నెంబర్ ప్లేట్ లైటింగ్ కానీ ఫ్రంట్ లైటింగ్ కూడా చాలా బాగుంది లైటింగ్ కానీ. అండ్ లోపల కూడా చూడండి, ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఇంకా ఈ లైట్స్ వల్ల మనకి ఇంకా నీట్ లుక్ వచ్చింది కార్కి. ఇవి వచ్చేసి ఫ్రంట్ లైట్స్ అనమాట. కింద లైట్స్ మన ఇష్టం, ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు అవి. సో ఇదన్నమాట క్రెటా 2020. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.